నా పేరు సీతమాలక్ష్మి. నేను చిన్న సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నా. కష్టాలు ఎన్నున్నా కనిపించకుండా నవ్వడం ఇక్కడే నేర్చుకున్నా. అమ్మా నాన్న ఎవరూ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. నేను అక్క శివాని. సీత అక్క, లోపల నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేయి. సరే అక్క. సీత, నీకోసం నీ ఫేవరెట్ ఉప్మా చేస్తాను, వెళ్ళి రెడీ చేసి వచ్చేసి. ఓకే అక్క. ఉప్మా ఏంటి ఫేవరెట్ అనుకుంటున్నారా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అనుకున్నంత గొప్ప జీవితం ఏం కాదు, ఉన్నంతలో సర్దుకుపోవాలి. దేవుడా, నాకు పెద్దగా కోరికలేం లేవు. కిరాణా కాక దగ్గర 3 లక్షలు చిట్టి లేపాలి, అక్క పెళ్ళి జామ్ జామ్ చేయాలి, అక్కకి మంచి మొగుడు రావాలి. ఇది జరిగేలా చూడు స్వామి, నాకంతే చాలు. స్వామి, నా బతుకు సేల్స్ బాయ్ నుంచి సేల్స్ మేనేజర్ అయ్యేలా చూడు తండ్రి. శాలరీ సరిపడలేదు. అలాగే ఆ రామయ్యకి సీతమ్మని ఎత్తుకుపెట్టినట్టు ఈ రాముడికి కూడా ఒక సీతమ్మని ఎత్తుకుపెట్టు స్వామి. ఫ్రీగా ఏమొద్దు. నీ స్వామి శ్రీరామనవమి రోజు పానకం స్పాన్సర్ చేస్తా. సీత, సీత. అక్క, అన్నం తిందుగానరా. అదేంటక్క ఉప్మా చేస్తా అన్నావు? అది ఓ, సరుకులు అయిపోయాయి అన్నావు కదా. సరే అక్క, ఈరోజు జీతం వస్తుంది, నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తాను, సరేనా? పర్లే సీత, రాధక్క జాకెట్ కుట్టాను, రేపు డబ్బులు ఇస్తా అంది, నేను తీసుకొని వస్తాలే. నేను చెప్పా కదా, నీకు వచ్చిన డబ్బులు నువ్వు ఎక్కడా వాడొద్దని. నేను తెస్తాను, సరేనా? సరేనా? సరే, దా తిను. ఇంక చాలు. ఒక్క ముద్ద తినే సీత, ఒక్క ముద్ద. ఓకే అక్క, జాగ్రత్త, సరుకులు నేను ఇస్తాను. సీత, బాక్సే మొత్తం సరే అక్క, తినేసి జాగ్రత్త, నేను జాగ్రత్త. వెళ్ళొస్తాను. సీత, రెంటేమైంది? సార్, అది నాకు జీతం ఇంకా రాలేదు, రాగానే ఇచ్చేస్తాను. ప్రతి నెల ఇలాగే చేస్తున్నావు, మా కష్టంగా ఉంది. లేదు సార్, ఖచ్చితంగా ఇచ్చేస్తాను, ప్లీజ్ ఏం అనుకోవద్దు. సరే అమ్మా, వచ్చే నెల 5లోపు ఇవ్వకపోతే ఖాళీ చేసేయండి. ప్రతి నెల ఎదవ సాకులు, సిగ్గుండాలి కొంచెమైనా. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీ బిల్ 100 రూపీస్ అయింది. థ్యాంక్ యూ సార్. సార్, బిల్ 200. థ్యాంక్ యూ సార్. ఓ, సరుకులు అయిపోయాయి అన్నావు కదా. వచ్చే నెల 5లోపు ఇవ్వకపోతే ఖాళీ చేసేయండి.
సార్ మీ బిల్ 1600 అయింది. 1600 ఎందుకంత? సార్ మీరు తీసుకున్న ఐటమ్స్కి సార్ అంతే అయింది. సార్ మీరు తీసుకున్న ఐటమ్స్కి సార్ అంతే అయింది. నేను ఒకటే ఆయిల్ డబ్బా తీసుకున్నా, మీరు రెండింటికి బిల్ ఎందుకు వేసారు? ఏమైంది సార్? చూడండి, నేను ఒకటే తీసుకుంటే మీ వాళ్ళు రెండింటికి అమౌంట్ వేసారు. అంటే మేము మెల్లగా చెక్ చేసుకోం కాబట్టి ఎంత పడితే అంత దోచేద్దామని చూస్తుర్రా? సార్ అది కంగారులో ఒకసారి ఇవ్వండి సార్, నేను చెక్ చేస్తాను. ఏంటమ్మా కంగారు? నేను చెక్ చేసుకున్న కాబట్టి సరిపోయింది. లేదంటే జనాల దగ్గర ఎంత పడితే అంత దోచేద్దామని చూస్తున్నారా? ఏ సీత, బుద్ధుందా లేదా? చూసుకోవాలి కదా. ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇలా ఎంతమందిని మోసం చేశారో ఏంటో మీరు. సీత, సార్ కరెక్ట్ బిల్ ఇవ్వు. అలాగే సార్. ఏం ఫ్రాడ్ చేస్తారా మీరు అసలు? ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఏదో కంగారులో. చాలే. హే, బ్రెయిన్ ఎక్కడ పెట్టి పని చేస్తున్నావు? కళ్ళు దొబ్బాయా? సరిగా పనిచేయడం తెలీదా? అదేదో ఆలోచిస్తూ. సారీ సార్. ఏంటి సారీ? ఆయన చూసావు ఎలా మాట్లాడుతున్నాడు? నా పరువు తీయడానికే వచ్చావా? నువ్వు ఇలా చేస్తే నా షాప్ మూసుకోవడమే. సారీ సార్. ఎవరికి కావాలి నీ సారీ? జీతం కోసం అయితే ఓ ఎగేసుకొని వస్తారు, పని చేయడం మాత్రం రాదు. ఎందుకు వస్తారమ్మా మా ప్రాణానికి? కళ్ళు నేల మీద కాదు, సిస్టమ్ ముందు పెట్టు. పో, అక్కడ సామాన్లు ఉన్నాయి, వెళ్ళి సర్దు. అలాగే సార్. అన్న నమస్తే. అన్న ఈ బిల్ ఇమ్మన్నారు. నెక్స్ట్ మంత్ స్టాక్ వస్తుందని చెప్పారన్న. ఓకేనా? లోపల స్టాక్ ఒకసారి చెక్ చేసుకుని వస్తా. సరేనా? అన్న కొత్త స్టాక్ ఈవినింగ్ వస్తుందన్న. రేపు డెలివరీ చేసేస్తా. సరే అన్న. సరే అన్న, తప్పకుండా అన్న. నేను మళ్ళీ కాల్ చేస్తా అన్న. చేసేసారుగా. హలో, ఇవ్వండి. ఏంటండి బియ్యమని అలా పోసేశారు? సారీ అండి, చూసుకోలేదు. సారీ తర్వాత, ముందు ఇవన్నీ ఎత్తండి. మా సార్ చూసారంటే తిడతారు. సరే అండి. బాబు, ఎత్తవయ్యా, ఏం చూస్తున్నావు? సారీ అండి. ఎత్తు, ఫాస్ట్గా ఎత్తు. ఎత్తుతునండి. అమ్మయ్య, అయిపోయింది. సారీ అండి, నా వల్ల మీకు పని పడింది. నేను చూసుకోకుండా అలా. మరి అలా ఎలా అండి? చూసుకోవాలి కదా, తినే బియ్యం కదా. అవును, కానీ సారీ అండి. సారీ దేనికిలేండి, ఎలాగో ఎత్తేసాం కదా. మళ్ళీ నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికండి? నేను చేసిన తప్పుకి మీరు కష్టపడ్డారు, అంతేకాకుండా హెల్ప్ కూడా చేశారు కదా. అయ్యో. రామండి నా పేరు.
అయ్యో రామ్ గారు, ఇదేం పెద్ద తప్పు కాదులేండి. నేనేదో మా సార్ చూస్తారని కంగారులో మీరేం ఫీల్ అవ్వకండి. సరే అండి. ఇంతకీ మీ పేరు? సీత. ఇక్కడే సేల్స్ గర్ల్గా వర్క్ చేస్తున్నాను. ఓ, నేను ఇక్కడే సామాన్లు డెలివరీ చేస్తూ ఉంటా. సరే అండి, నాకు కొద్దిగా పని ఉంది, చూసుకుంటాను. సరే అండి, కలుస్తూ ఉందాం. ఇక్కడేగా తిరుగుతుంటాను. సార్, అది శాలరీ ఇస్తా అన్నారు. ఓ, శాలరీ ఇవ్వాలి కదా. ఇదిగో అమ్మా నీ నెల జీతం. సార్, అదేంటి సార్ 10,000 ఇచ్చారు? మరి పోయిన నెలలో నువ్వు 3 రోజులు రాలేదు, 2 రోజులు మధ్యలో నుంచే వెళ్ళిపోయావు. పని కూడా సరిగ్గా చేస్తలేవు. నీ వల్ల నా కస్టమర్ల దగ్గర మొత్తం పరుగు పోతుంది. అంతకు మించి ఏమీ లేదు. సార్, అది అలా అంటే పోయిన నెల మొత్తం వచ్చాను కదా సార్, రాత్రులు కూడా ఉన్నాను. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, రెంట్ కట్టాలి, సరుకులు నిండుకున్నాయి. అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకునేది ఏం లేదమ్మా. నీకు నచ్చితే పని చేయి, లేదంటే వేరే పని చూసుకో. నిన్ను ఎవ్వడు బలవంతం పెట్టేది లేదు, సరేనా? సార్ సార్ హా బాబాయ్. ఈరోజు సాయంత్రం నీకు పెళ్లి చూపులు రా. పెళ్లి చూపులా? పెళ్లి రోజు సాగొడతావు. ఏం లేదు బాబాయ్. సరే, నాకు 4 గంటలకల్లా పని అయిపోతుంది. 5:30కల్లా వస్తా అని చెప్పండి. నాకు అడ్రస్ పెట్టండి. ఆల్రెడీ ఫోటో ఇంకా అడ్రస్ నీకు వాట్సాప్ చేశాను చూడు. ఫోటోనా? నేను చూస్తా బాబాయ్. ఆల్రెడీ షాప్లో సీతను చూశాను. సర్లే, పెళ్లి చూపులకైతే వెళ్దాం. సీత, రెంటేదమ్మా. సరే, వచ్చే నెల నుండి కరెక్ట్గా ఇచ్చేయి. హలో. పిన్ని, ఇంటికి వెళ్తున్నాను. అవునా? ఇప్పుడా? సరే పిన్ని, అలాగే. అక్కని రెడీ చేస్తాను నేను వెళ్ళి. అక్క అక్క అక్క, ఏంటే, ఏమైంది? శారద పిన్ని కాల్ చేసింది. సాయంత్రం 4:30కి నేను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారంట. ఇప్పుడా? అది కాదే, గిన్నెలు కడగాలి, లోపల చీర ఫాల్స్ కుట్టాలి, చాలా పనుందే. రామచంద్ర, కావాలంటే సాయంత్రం నేను నీకు హెల్ప్ చేస్తానక్క, నువ్వురా. ఆగవే, అట్లీస్ట్ గిన్నెలైనా కడిగేసి రాని. లేదక్క, నువ్వు ఫస్ట్ లే. సరే సరే, ఆగాగు, చెయ్యన్న గడుక్కొని. ఎవరే? ఎలా ఉంటాడు? పిన్ని మనకన్నా 1000 సార్లు ఆలోచించే ఉంటుందిలే. మంచి అబ్బాయిని చూసి ఉంటుంది. నువ్వు కంగారు పడకు, మంచోడే అయి ఉంటాడులే. నువ్వు దా. దసరా చీర ఉంది కదా, అది కట్టుకో. అరే ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. టిప్ టాప్ రెడీ అవుతున్నావు, మళ్ళీ పెళ్లి చూపులా? అవునరా,
ఇదైనా అవుద్దా? ఎడమ కాలుతుందంటే ఏట్లో పడతావు. కొద్దిగా శుభం పలకరా. అయినా అన్నీ మనం అనుకుంటే అవ్వవురా. పిల్లవాళ్ళంటే పైన 3 కోట్ల మంది దేవుళ్ళు గంట కొట్టాలి. 3 కోట్ల మందా ఆ, గంట కొట్టాలా? ఎప్పుడు కవుతురా? నీ కోసం పుట్టిన పిల్ల నీకెదురు ఉన్నప్పుడు గంట కొడతారా. అయితే పొద్దున్న నాకు అలాంటి గంటే కొట్టినట్టుందిరా. చిన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ మనమే ఎందుకులే ఈ ప్రేమ దోమ అని చెప్పి వచ్చేసా. ఓరి దరిద్రుడా, దేవకన్య వచ్చి హారతిస్తుంటే చిల్లలు లేవని పక్కకి వెళ్ళిపోయినట్టుంది నీ వ్యవహారం. సర్లేరా, అయినా రాసి పెట్టుంటే ఆ రాణి ఈ రాజుకి ఎప్పటికైనా ఎదురవుతుంది. సరే, నీ రాణి, నీ కలల రాణి, నీ కంటపరాలని ఆ దేవుని నేను పూజిస్తాను. థ్యాంక్స్ రా, ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. సరే గాని ఓ 200 ఇస్తే బీరేస్తా. చీయదవా. సర్లే ఇదిగో, కానీ కొంచెం గట్టి కొరకయ్యే. మరి స్టఫ్కి ఫోన్పే చేస్తాలే. హా బాబాయ్, స్టార్ట్ అయ్యా, 5 minutesలో ఉంటా. ఓకే, అలాగే ఆ వాటర్ క్యాన్ కూడా పట్టుకొచ్చాయి. మరి దాని డబ్బులు నీకు ఇచ్చే కదా, దాంట్లో వాడుకో. ఓకే అంటే ఇప్పుడు 200లో స్టఫ్, బీరు, వాటరు ఎన్ని కొనాలరా? సర్లే, ఏదో ఒకటి వేసేద్దాం. అక్క కద్దెలకి అక్క ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావే? ఏం లేదే, నేను నీకు చేయాల్సినటువన్నీ నువ్వు నాకు చేస్తున్నావు. అయ్యో అక్క, నువ్వు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు మంచి అబ్బాయి దొరికి నీకు పెళ్ళైతే నాకు అంతే చాలక్క, ఇంకేం వద్దక్క. అది కాదే, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావే? నాకు ఈ పెళ్ళొద్దే సీత. పిచ్చా అని నీకు? నువ్వు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? అమాయకురాలివే నువ్వు. అమ్మా నాన్న అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేనక్క. నాకు నీ పెళ్ళవ్వడం ఇంపార్టెంటే. బుట్ట బొమ్మలా ఉన్నావక్క, నా దిష్టి తగిలేలా ఉంది. సీత, అవసరమా ఈ నగలన్నీ అరువు తెచ్చేసుకోవడం? ఏం కాదులే అక్క, ఒక్కరోజుకి కదా. సరే, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. ఏమండి? ఏమండి? ఎవరు? అదే, నా పేరు రాము. లక్ష్మీ సూర్యనారాయణ గారి ఇల్లు అదే, పెళ్లి చూపులకు వచ్చాను. చెల్లి బయటికి వెళ్ళింది, వచ్చి కూర్చోండి. సరే అండి. హలో హలో బాబాయ్, సిగ్నల్ రావట్లేనట్టుంది. ఏమండి, ఒక నిమిషం ఫోన్ మాట్లాడొస్తా. సరే అండి. హా బాబాయ్, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. వెళ్ళావా పెళ్లి చూపులకి? వచ్చా బాబాయ్. వాళ్ళ చెల్లి లేరంట, సో వచ్చేదాకా ఆగమన్నారు. అక్క అక్క వచ్చాడా తను? అక్క వచ్చాడా తను? వచ్చాడే. ఫోన్ సిగ్నల్ లేదని ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు. అవునా? చూసావా? నచ్చాడా? బాగున్నాడా? ఓకేనా? చూడలేదే. సర్లే, ఏం కాదు. 2 minutes అన్నాడుగా, వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఏదడిగినా ధైర్యంగా సమాధానం చెప్పు, ఓకేనా? సరే.
సరే సరే జాగ్రత్తగా మాట్లాడరా. సరే బాబాయ్, నేను చూసుకుని వస్తా. మళ్ళీ అయిపోయాక ఏ విషయం అయింది ఫోన్ చేయి. సరే. ఏమండి, వచ్చారా మీ చెల్లిగారు? వచ్చిందండి, 2 minutes వస్తున్నా. సరే అండి. మీరా? ముందే తెలుసా? గుర్తుపట్టేంత పరిచయమే అక్క. అనుకోకుండా ఈరోజే కలిసాను. భలే గమ్మత్తుగా ఉందండి, అలా పరిచయం అవడం, ఇలా పెళ్లి చూపులకు రావడం. అక్క, కూల్ డ్రింక్స్ ఇవ్వు. అక్క కూర్చో. మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి. పేరు శివాని. ఏం చేస్తుంటారండి? నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను. మా చెల్లికి సహాయంగా ఉంటుందని. రామ్ గారు, మా అక్క గురించి చెప్తున్నాను కాదు కానీ మా అక్క బంగారం. ఎక్కువగా మాట్లాడదు కానీ వంట చాలా బాగా చేస్తుంది. అక్క, నువ్వేమన్నా అడగాలనుకుంటే అడుగు. మీరేం చేస్తూ ఉంటారు? నా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఇలా సేమ్ అండి. పెద్దగా చదువుకోలేదు. గ్రోసరీ స్టోర్లో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా. నెలకి 14,000 జీతం. ఆస్తులేం లేవు, నెల జీతమే ఆధారం. అయ్యో, మాకు అలాంటి పట్టింపులేం లేవండి. మీరేమనుకుంటున్నారో చెప్తే. అయ్యో పర్లేదండి, మీ టైం తీసుకొని చెప్పండి. ఒక 2 minutes అండి, మళ్ళీ వస్తా. ఏంటి ఈయన? ఏమోనే. ఏం కంగారు పడికే, ఏదోటి అవుతుంది. ఏంటి ఇంకా రాలేదు? ఏమోనే. అయ్యో మీరేం కంగారు పడకండి, ఏదున్నా ఇప్పుడే చెప్పండి. మళ్ళీ ఇంటికెళ్ళి చెప్తాం, ఇవేం వద్దు. సరే అండి, కానీ చెప్పాక మీరు తిట్టుకోవద్దు. అయ్యో అలా ఏం లేదండి, మేమెందుకు తిడతాం అక్క. మీ పేరు? శివాని. శివాని గారు, మీరేమనుకోకండి. నాకు మీ చెల్లి సీత నచ్చిందండి. ఏ మెంటలా నీకు? ఏం మాట్లాడుతున్నావు? బుర్ర పనిచేస్తుందా? అది కాదండి, ఒకసారి నేను చెప్పేది ఏంటి కాదు, తమాషాగా ఉందా? అక్కని చూడడానికి వచ్చి నేను నచ్చా అంటున్నావు? క్షమించండి, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నా మనసులో ఉన్న మాటే చెప్పా. మనసు లేదు ఏం లేదు. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్తావా లేదా? శివాని గారు, మీరైనా కొద్దిగా చెప్పండి. ఫస్ట్ బయటికి వెళ్ళు. చెల్లి ఆగవే. నువ్వు ఆగక్క, ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు. ఎల్లు ఎల్లు. బయటికి ఆగవే. ఆగు. ఆగవే. ఆగు. చెల్లి ఎందుకే అంత కోపం? కోపం కాదు, లాగి పెట్టి కొట్టాలనిపించింది. సరే సరే, వాడు తప్పేం లేదే, నిజాయితీగా ఒప్పుకున్నాడు. నిజాయితీ? గడిది గుడ్డు నిజాయితీ. సరే అక్క వదిలే, వాడి కాకపోతే ఇంకా 100 మంది ఉన్నారు. నువ్వు బదా. హలో పిన్ని. చెప్పండి పిన్ని. సీత పడుకుంది. అబ్బాయి మంచోడే కానీ నా సంగతి తర్వాత అంటే సీత వినట్లేదు పిన్ని. పిన్ని అయిపోయిందేదో అయిపోయింది, దాని గురించి మాట్లాడద్దు. ఉంటా పిన్ని, పడుకో అక్క. సీత ఎందుకే అంత కోపం? తప్పేమైంది? తప్పు ఉప్పుల గురించి కాదక్క,
నాకు నీ జీవితమే ముఖ్యం. నీ పెళ్ళే అన్నీ సర్దుకున్నాకే నా పెళ్ళి నా జీవితం, సరేనా? అది కాదే. పడుకో అక్క. అన్న డెలివరీ చేస్తా అన్న. సీతలా ఉంది. సీత గారు సరే అన్న. ఓకే అన్న. సీత గారు సీత గారు సీత గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు నాతో మాట్లాడొద్దు. అయ్యో నేనేం తప్పు చేసా? తప్పులు మంచి చెడులు కాదండి. అయిపోయిందేదో అయిపోయింది కదా, వదిలేయండి. సరే దాని గురించి వదిలేయండి. మనం ముందే కలిసాం కదా. కలిసిన దానికి విలువ కూడా లేకుండా చేశారు కదా. మా అక్క ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారన్నా ఆలోచించారా? సరే కావాలంటే తనకు 100 సార్లు సారీ చెప్పి దండం పెడతా, అర్థం చేసుకోండి. మీకు దండం, మమ్మల్ని వదిలేయండి. అది కాదు సీత గారు సీత గారు. ఓ దేవుడా. అబ్బా, ఈయన కాల్ చేస్తున్నాడేంటి? హలో రాజన్న, చిట్టి డబ్బులు వచ్చే నెల ఇచ్చేస్తానన్నా. అది కాదన్నా, డబ్బులు సరిపోవడం లేదు. ప్లీజ్ వచ్చే నెల ఇచ్చేస్తానన్నా, నన్ను నమ్మన్నా. సీతా, బుద్ధుందా లేదా నీకు? కస్టమర్ వచ్చే టైంలో ఫోన్ మాట్లాడతావా? సార్ అది క్లోజింగ్ టైం వరకు కదిలేవంటే బాగా చెప్తున్నా. ఛీ, దీనమ్మ జీవితం. అబ్బా, ఆకలేస్తుంది. అది కాదురా, మొన్న చెప్పావు కదా అమౌంట్ మ్యాటర్, ఇది ఏమైంది? ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు. సార్ ఏంటి? సార్ ఆకలేస్తుంది, తినొస్తాను. ఏంటి ఒక్కరోజు పనికే ఓ ముద్దులు మోసినట్టు బిల్డప్ ఇస్తున్నావు? సార్ ప్లీజ్ సార్. సర్లే వెళ్తే పో. పప్పు పాడైపోయినట్టుంది. ఛ,
ఏంటి? అయ్యో, పప్పు పాడైపోయింది. ఇదేం తిన్నది అసలు? సీత, 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 సీత. అక్క నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటానే. నీ మొక్కం, మధ్యాహ్నం ఏం తిన్నావు? తిన్నా అక్క. చెంప పగులుద్ది. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? లే ఫస్ట్. అక్క ప్లీజ్ అక్క. అలానే కూర్చోండు, వెళ్ళి అన్నం తీసుకొని వస్తా, సరేనా? సీతాలే తిందుగా అందా. సీత, సీత లే, అన్నం తెచ్చా తిందుగాని. అక్క వద్దక్క. తింటావా, నాలుగు కొట్టమంటావా? పిచ్చానే నీకు, తినకుండా ఎలా ఉన్నావు? అది కూడా రోజంతా నుంచోనే ఉండాలి. అలవాటైపోయింది అక్క. ఏదన్నా తెప్పించుకొని తినొచ్చు కదా. అనుకున్నా అక్క, కానీ కస్టమర్ల మీద కస్టమర్లు వస్తూనే ఉన్నారు. నీ ముఖం, తినకుండా అంత పని చేస్తారా? ఎంత పని చేశామన్నది కాదు, కొనుక్కుంటే జీతం కట్ చేస్తాడా సచ్చినోడు. పోయిన నెల కూడా ఇలానే 2000 కట్ చేశాడు. ప్రాణం పోయింది. మళ్ళీ ఎందుకులే అని అలానే ఉండిపోయా. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదే, నా కోసమే కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, రూపాయి రూపాయి కూడబెడుతున్నావు. అయ్యో లక్ష్మీదేవి, నా కోసమే అంటావు ఏంటి? నువ్వు నా అక్కవే, నువ్వంటే అమ్మవి. అమ్మ కోసం ఎంత చేసినా తక్కువే. నీ పెళ్ళవ్వాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నాకంతే చాలక్క. మరి నీ పెళ్ళి? నాదేముందక్క, ఏదైతే అది అవుతుంది. నువ్వు అమాయకురాలివి, నువ్వు బాగుండాలి, అంతే అక్క. సరే తినవే. శివాని గారు, నిన్న జరిగిన దానికి సారీ అండి. మీరు బాధపడుంటే క్షమించండి. అయ్యో, అందులో ఏముంది? మీ మనసులో ఉన్న మాట చెప్పారు. అమ్మయ్యా, మీరు బాధపడ్డారేమో అని భయపడ్డా అండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. అలాగే సీత గారు నా మీద కోపంతో రగిలిపోతున్నారు, కొంచెం మీరే చెప్పండి. అయ్యో, తనకు నా మీద ప్రేమ అండి. ఆ ప్రేమతో మీ మీద కోపం చూపిస్తుంది అంతే. కానీ తను చాలా మంచిదండి. అవునండి, తను చాలా మంచిది. సీతకి నా ప్రేమ విషయం చెప్తారా? అక్క ఏంటి ఈయన గారితో మాటలు? అతను నిన్న జరిగిన దాని గురించి సారీ చెప్పడానికి వచ్చాడే. మీ సారీ నాట్ యాక్సెప్టెడ్ అబ్బాయి, మీరు ఇంకెళ్ళొచ్చు. శివాని గారు, మీరైనా చెప్పండి. మంచోళ్ళలా ఉన్నాడే, ఒకసారి ఆలోచించవే. ఆలోచించవచ్చు కదా. ఆలోచించడానికి ఏమీ లేదు, మీకు మాకు సెట్ అవ్వదు, మీరు ఇంకెళ్ళొచ్చు. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మిమ్మల్ని స్టోర్లో చూడగానే ఇష్టపడ్డాను, అంతలోని పెళ్లి చూపులు అయ్యాయి. లేదంటే మీ దగ్గరికి వచ్చేవాడినండి. అక్క పద ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది వినండి. అదే చూసావా, మంచోడు అన్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు? అయ్యో, నేనేం వెంట పడట్లేదండి. మరి దీన్ని ఏమంటారు? ఒక పని చేద్దాం, మనం ఫ్రెండ్స్గా ఉందాం. ఈ ప్రేమ పెళ్ళని తీసుకురాను. శివాని గారు, మీరేని చెప్పండి. ఆలోచించవే. ఈ అబ్బాయిల ఫ్రెండ్షిప్ తో ఆగరక్క. ఒట్టండి, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. ఫ్రెండ్స్ అంటున్నాడు కదా, ఒప్పుకోవే. సరే చూద్దాం అక్క, నువ్వు పద. మీరు చూద్దామన్నారంటే ఒప్పేసుకున్నట్టే, మన ఫ్రెండ్స్గా. అన్నా రొట్టి.
రే ఏంట్రా కంగారు? ఏదో కాశీలో వెలిసిన మోనాలిసాని చూడడానికి వెళ్తున్నట్టు. కాశీలో వెలిసిన మోనాలిసా కాదురా, నా సీత దగ్గరికి వెళ్తున్నా. అంత బాగుంటుందా ఆ అమ్మాయి? ఎందుకంత ఆత్రం? మనసుకు నచ్చిన అమ్మాయి కదరా, తప్పు అనిపించట్లేదు. ఏదో ఒకటి చేసి ఫ్రెండ్షిప్ చేయాలరా. ఒక పని చేయరా, ఎట్లా నువ్వు వాళ్ళ అక్క పెళ్లి చెడగొట్టినావు కదా, నువ్వే వాళ్ళ అక్కకి ఇంకో పెళ్లి సెట్ చేయి కదా. సూపర్ ఐడియా రా. ఒక పని చేస్తా, రేపు సండే కదా, ఇంట్లో ఉంటారు, గొడవలన్నీ క్లియర్ చేసుకొని తనతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తా. పని చేయి. సరేరా, నేను వెళ్తున్నా. బిల్రా కట్టే బే. బా మీరు మళ్ళీ ఇరికిచ్చే సెట్ చేస్తా నా కొడుకు. ఏంటి జుట్టు ఇంతగానం రాలిపోతుంది? అక్క, మనకున్నన్ని కష్టాలు ఈ భూ ప్రపంచంలో ఎవరికన్నా ఉంటాయా? ఉన్నోళ్ళేమో లేనోళ్ళని చూసి ఏడుస్తారు, లేనోళ్ళేమో ఉన్నోళ్ళని చూసి బాధపడతారు. మధ్యతరగతి వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. నీళ్ళకి, పాలకి, రెంట్కి, కరెంటుకి, కూరగాయలకి, ఉల్లిపాయలకి, వెల్లుల్లిపాయలకి, ఆఖరికి బస్ పాస్లు కొనేసరికి నెల జీతంతో 3వ ప్రపంచ యుద్ధమే చేయాలి. 3 పూట్ల తినాలన్నా కూడా కొన్నిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. అక్క, నిజం చెప్పు, మనం మటన్ పోనీ చికెన్ తిని ఎన్ని రోజులైంది? అన్నీ త్యాగాలే అక్క. ప్రతిరోజు ఆ సూర్యుని చూసి గడిపేయాలి, అంతే. నమస్తే అండి. మీరెందుకు వచ్చారు? అదేంటండి, నిన్నేగా మనం ఫ్రెండ్స్ అనుకుంది. ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చేస్తారా? నాకెవరున్నారు చెప్పండి, మీరే కదా ఫ్రెండ్స్. అయినా నేను ఊరికే రాలేదు. నా వల్ల శివాని గారికి నష్టం జరిగింది కాబట్టి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఏడ్చినట్టుంది, అవసరం లేదు, మీరు బయలుదేరండి. ప్రపంచంలో నాకు వచ్చిన కష్టం ఇంకెవ్వడికి రాకూడదండి. పోనీ ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయకండి, అసలు రాకండి. సీత పాప మొదలేవే. శివాని గారు మీరు చెప్పండి, మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నేను వెతికి పెడతాను. తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, ముఖ్యంగా తిన్నంగా ఉండాలి. మీలా కథలు పడకూడదు. అవ్వా, నేను కథలు పడుతున్నానా? చుక్కలు చూపెడుతున్నారు కదండి, ఒక్క చిన్న తప్పుకి ఇంత శిక్షణ. అయ్యో, నేనేదో సరదాగా అన్నానండి, మీరేంటి ఆడపిల్లలా ఏడుస్తున్నారు? ఆడపిల్లలకి ఏడుపులు మా మగవాళ్ళకి కూడా వస్తాయి. ట్యాంకులు ఉంటాయి, మేము స్టోర్ చేసుకుంటాం, మీరు లీక్ చేస్తారు. అమ్మయ్యా, సీతగారు నవ్వేశారు. ఈరోజు దావత్ చేసుకోవాల్సిందే. సరే కానీ మా చెల్లంటే నీకెందుకు అంత ఇష్టం? అక్క నమ్మలా చూసుకుంటుంది, చేసే పని మనస్ఫూర్తిగా చేస్తుంది. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? ఇవన్నీ వినడానికి, చూడ్డానికి సినిమాల్లో మాత్రమే బాగుంటాయి రామ్ గారు, నిజ జీవితంలో పనికిరావు. నేను సేల్స్ గర్ల్ని, మీకు తగ్గ అమ్మాయిని మీరు చూసుకోండి. సీత గారు, మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకుంటున్నారండి. నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదు, నా ఉద్యోగం నాకు గొప్పే, నేను మీకు కరెక్ట్ కాదు. సరే, అవన్నీ వదిలేసేయండి. ముందు శివాని గారికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. సరే. అలా అన్నారు, బాగుంది. నేను వెళ్ళి ఆ పనులు చూసుకుంటా, సరేనా? మంచిది. ఓకే, మరి వెళ్ళొస్తా. శివాని గారికి మంచి అబ్బాయిని చూడాలి. సీత పాపం ఎందుకే అట్లా తీసి పడేసినట్లు మాట్లాడతావు? చాలా మంచోడే అతను. అక్క, మన జాతకాలు అంతంత మాత్రమే, మనకు అవసరం ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. అది సార్. చూడమ్మా సీత, ఈరోజు నుంచి పనులకి రానవసరం లేదు. సార్ ఏమైంది సార్? నీ వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదమ్మా. నేను వేరే వాళ్ళని చూసుకున్నా, వాళ్ళు రేపు వచ్చి జాయిన్ అవుతున్నారు. సార్ అదేంటి సార్, నేనేం చేశాను సార్? అదే అమ్మా, నువ్వేం చేయడం లేదనే. షాప్కి టైంకి రావు, సరిగ్గా పని చేయవు, నీ వల్ల కస్టమర్స్ దగ్గర బ్యాడ్ నేమ్ తప్ప నాకేం లేదు. అవన్నీ అవసరమా చెప్పు నాకు? సార్ ప్లీజ్ సార్, నేను కరెక్ట్గా పని చేస్తాను సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సీత, సార్. అర్థం చేసుకోవడానికి ఇంకేం లేదమ్మా, నువ్వు వేరే జాబ్ ఏదైనా చూసుకో. సార్ కనీసం వేరే చూసుకునేదాకన్నా టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సీత, నీ గురించి ఆలోచించి నేను నా బిజినెస్ లాస్ చేసుకోలేను కదమ్మా. ఇదిగో, నువ్వు ఇక్కడ పని చేసిన 10 రోజులకి 3000. సార్ ప్లీజ్ సార్. ముందు తీసుకో అమ్మా, అవతల కస్టమర్స్ ఉన్నారు. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. వెళ్ళు సీత, వెళ్ళు, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ సార్. వెళ్ళు సీత, ఇంకా చెప్తే అర్థం కాదా? వెళ్ళు.
సీత రెండేమైంది? ఇలా చేస్తే నా షాప్ మూసుకోవడమే. సారీ సార్. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. సీత బ్రహ్మ రాసిన కథ సీత మరి మరువలేని తీరిది. ఏమైంది సీత? ఒంట్లో బాగాలేదా? అప్పుడే వచ్చేసావు. ఏం లేదక్క. పర్లేదు సీత, ఏమనుంటే చెప్పు. అక్క బాధపడకు, భయపడకు. ఉద్యోగం పోయిందక్క. ఉన్న చిన్న ఆసరా కూడా ఆ దేవుడు గద్దల తన్నుకుపోయాడు. ఊరుకో సీత, మా అమ్మ కదా. ఏంటయ్యా ఇది? ఎందుకయ్యా నీకు మధ్యతరగతి వాళ్ళంటే అంత లోకువా? చంపే, ఇద్దరిని చంపే, నువ్వు సుఖంగా ఉండు. ఎందుకు సీత? మన తలరాత్రిలో లేనప్పుడు ఆయన మాత్రమే ఆయనే కదక్క. సీత, నువ్వు అలా బాధపడద్దే, నాకు భయం అవుతుంది. అక్క ఏదో కోపంలో వదిలే అక్క. రేపటి నుంచి ఇంకో ఉద్యోగం ఎత్తుకుంటా. నువ్వేం కంగారు పడుకు, చూద్దాం ఇంకెంతకాలం ఆడుకుంటాడు. THE ది YOUNG యంగ్ MAN మ్యాన్ NODED న్యూడెడ్. ఏయ్ ఏంట్రా పొద్దు పొద్దున్నే బూతులు మాట్లాడుతున్నావు? బూతులు కదరా, చదువుతున్నా. నువ్వు చదువుతున్నట్లేదు, నన్ను ఏదో తిడుతున్నట్టుంది. ఇంతకీ నీ డ్యూటీ ఏమైంది? మధ్యాహ్నం పోతారా? సరిపోయింది. అవును, ఇంతకు నీ పిల్ల ఏమంటుంది? చికెన్ పార్టీ తర్వాత ఏమైనా అద్భుతం జరిగిందా? రే, చికెన్ 65 మటన్ మంచూరియాకో పడే పిల్ల కాదరా. శేఖర్ కమలా ఫిలింలో హీరోయిన్ టైప్. ఆత్మాభిమానానికి అచ్చుపోసినట్టుంటది. వాయమ్మో, ఆయన సినిమాలో హీరోలు అందరూ సినిమా క్లైమాక్స్లోనే కదరా హీరోకి పడేది. అదే కదరా నా భయం కూడా. ఏ 60 స్టార్టింగ్కో 70 ఎండింగ్కో ఓకే చెప్తుందని. ఇలా అయితే నీ లవ్ నువ్వు ఎంజాయ్ చేసినట్టే. అమ్మో అయ్యో అంటూ ఉండాల్సిందే. రే ఆపరా. అరే ఫోన్ రా. హలో రాజు చెప్పు. అరే, డెలివరీ ఇవ్వడానికి నేను సీత పనిచేసే షాప్కి వచ్చాను. రే నువ్వెందుకు వెళ్ళారు అక్కడికి? నేను వెళ్తానని చెప్పా కదా. ఆత్రం ఆగదా నీకు? చెప్తున్నావు కొడుక. హరి, ముందు నేను చెప్పేది వినరా. ఏంట్రా? అంటే అది చెప్పబే. సీతని ఉద్యోగం నుంచి తీసేశారంటరా. ఏంటి? ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? అవునరా, మధ్యాహ్నం అయింది. పాపం తను ఎంత బతిమల్లా కానీ ఉంచలేదంటరా. సరేరా, నేను వస్తున్నా. సీత, 4 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవే. ఎలా అక్క? 4 రోజులు ఇంట్లో కూర్చుంటే దరిద్రం నెత్తిమీ తీన్మా డాన్స్ వేస్తుంది. తెలిసిన వాళ్ళకి చెప్పుంచా, రేపు వెళ్ళి జాబ్ ఎత్తుక్కోవాలి. నువ్వు అసలు నా మాటే వినవే. పోనీ రామ్ని అడుగు, అంటే మంచోడు కదా. అలా మింగేసేలా చూడద్దే. అక్క, ఆ పిల్లోడికి పావలా అంత ప్రాబ్లం చెప్తే రూపాయి అంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. వద్దు, వదిలే. సరే తల్లి, నువ్వు ఎలా అనుకుంటే అలా. సరే అక్క. అక్క ఫోన్. పిన్ని అక్క. హలో పిన్ని. అరవకు, తిట్టకు, ఆలోచించు. అరుస్తా, కరుస్తా. పిన్ని ఫ్రీ బస్, ఇంటికొచ్చి మరి కొడతా. రాక్షసివే నువ్వు. అబ్బాయి మంచోడంటనే. అవసరం లేదు, ఎదురుగానే ఉన్నాడు. ఇలా అనుకున్నానో లేదో అలా హాజరయ్యాడు. మంచోడైతే చెల్లిని పెద్ద చేసి పెళ్లి చేయి, నన్ను మాత్రం అడగకు. కావాలంటే రామ్ని నిన్ను కలవమంట. అవసరం లేదు, ఆల్రెడీ ఇంటి ముందు వచ్చి నించున్నాడు.
అవునా, నీకు ఓకే అంటే చెప్పు. వారంలో పెళ్లి, తర్వాత శోభనం. పిన్ని, నువ్వు ఫోన్ పెట్టు. మీరేంటి చెప్పా పెట్టుకుంటూ వచ్చారు? అదేంటండి, జాబ్ నుంచి తీస్తారంట? అంత కష్టపడి చేశారు కదండి, అలా ఎలా తీసేస్తాడు? రామ్ గారు, మీరేం కంగారు పడద్దు, నేను ఇంకో జాబ్ చూసుకుంటాను. నేను చూస్తాలేండి. మంచిది, థ్యాంక్ యూ. అయినా మీరు గ్రేట్ అండి. ఉద్యోగం పోయినా బాధపడకుండా ధైర్యంగా ఉన్నారు చూడండి. మీలా ఉండాలండి అమ్మాయిలంటే. హలో, అంత అదృష్టం ఏం లేదు. బస్ స్టాప్ లో అరగంట, బస్లో గంట, ఇంటికొచ్చి 2 గంటలు లేచా. చూసావా, కళ్ళు గోళీల కలర్ అయ్యాయి. ఉద్యోగం అంటే ఎంత ప్రేమండి. ప్రాణంగా చేసిన ఉద్యోగం పోయినందుకు ఇంతలా ఏడ్చారు. అదేంట్రా, ఇందాకే ధైర్యంగా ఉన్నా అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏడిస్తే గొప్ప అంటున్నావు. అక్క, నీకు అర్థం కావట్లేదా? సార్ బిస్కెట్లు వేసే ప్రోగ్రామ్ పెట్టారు. ఒక బిస్కెట్ అయిపోయింది, ఇంకో బిస్కెట్ నువ్వు బిస్కెట్ చేసావు. ఇప్పుడు ఆ బిస్కెట్లు గోలు ఎందుకండి? మార్కెట్లో కూరగాయలు ఉంటాయి, వెళ్ళి కొనుక్కుందాం. మీరు కూడా రండి. అక్క, నువ్వు వెళ్ళు. సైకో పిల్ల. ఎందుకండి, తను డ్రెస్ కొడుతుంది కదా, తను డిస్టర్బ్ చేయడం ఎందుకు? మీరు రండి. సరే అక్క, సార్ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, నేను వెళ్తా. జాగ్రత్త రామ్. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్దామా? పదండి. దేవుడా, తనకి బీపీ తగ్గించి రామ్ మీద ప్రేమ పుట్టేలా చూడవయ్యా. దేవత. దేవత లేదు, దయ్యం లేదు. నా మనసులో అనుకున్న మాట మీకెలా వినిపించింది? చిన్నప్పుడు మా అమ్మమ్మ చెవులో మంత్రం చెప్పింది. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా అది నాకు తెలిసిపోద్ది. మనసులో అనుకునేది వినిపించినప్పుడు ప్రేమించేది కూడా కనిపించాలి కదా. ఆడపిల్లలా ఏడిస్తే బాగోదు, పద. ఇప్పుడు నేను తప్పేమన్నా? ప్రేమ వద్దు, వద్దండి. అలా రా దారిలోకి. అటు ఇటు తిరిగి నా దారిలోకి వచ్చావనుకో, మీ కథ 108లో, నీ బాడీ ఐసీయూలో ఉంటుంది. వద్దమ్మా, వద్దు, పద. చెప్పండి అన్న, ఏం కావాలి? సీత గారు, టమాటాలు తీసుకోండి. మంచిది అన్నా. కిలో టమాటాలు ఎంత? కేజీ 40. 25కి ఇవ్వన్నా. నువ్వు అమ్ముకో, నేను ఆ బస్ స్టాండ్కి వెళ్ళి అడుక్కు తింటా. ఎందుకన్నా అంత బీపీ? పోను 30కి ఇవ్వు, ఇద్దరం 1 కిలో తీసుకుంటాం. అదేంటి, ఇద్దరు ఒకటి కాదా? కాదు, వేర్వేరు. అవునా, ఇద్దరు కలిసి వస్తే ఒకటే అనుకున్నా. మీ అన్నయ్య అమ్మ? అన్నయ్య ఏంటన్నా? అన్నయ్య కాదా? మళ్ళీ అన్నయ్య అంటో? నేను ఫ్రెండ్ని, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, అలా అన్నయ్య అనుకో. ఓహో, అవునా, సర్లే, ఏడోకు. సరే, ఈ బ్యాగ్లో వేసి. ఎంతన్నా? ఇద్దరిది కలిపి 50 అయింది. సీత గారు, మీరుండండి, నేను ఇస్తాను. మీది మీరు ఇవ్వండి, మాది మేము ఇస్తాం. మీరు మేమేంటండి, మీరుండండి. ఇదిగో అన్న. పదండి. పదండి సార్. తమ్మి, తలకిందులుగా తపాసు చేసినా, గోడకేసి కొట్టుకున్నా ఆ పిల్ల నీకు వాడదు. శుభం పలకరా మగడా అంటే ఏదో అన్నాడంట, నీ ఇలాంటోడు. పోయి ట్రై చేసుకో మరి. పోన్నా. సీత గారు, టీ తాగుతారా? వద్దు. ఇష్టం లేదా నాతో తాగరా? తాగే మూడ్ లేదు. సర్లే కానీ మీరేమనుకోనంటే మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? ఎందుకు ప్రేమ అంటే అంత చిరాకు, కోపం, అంతేనా? అదేంటండి అలా ఎలా చెప్పేశారు? చెప్పా కదా, అమ్మమ్మ మంత్రం అని. అదే పవర్ఫుల్ మంత్రం అండి బాబు. ఆ మంత్రం ఏదో మాకు కూడా చెప్పొచ్చు కదా. అదెవరికీ తెలీదు, ఓన్లీ మా అమ్మమ్మకి మాత్రమే తెలుసు. ఆవిడ ఎక్కడుంటారండి? యమాపురి. బాబోయ్, ముందు నేను అడిగిన దానికి కాదు, నేను అడగాలనుకున్న దానికి ఆన్సర్ చెప్పండి. ప్రేమ అంటే అసహ్యం లేదు, అవసరం కూడా లేదు. అవసరం లేదా? ప్రేమించరా? ప్రేమించిన వాళ్ళని ఓకే చేయరా? అవన్నీ కాదు. అక్క పెళ్లి చేయాలి, అప్పులన్నీ తీర్చాలి, అమ్మ కోరిక మేరకు మంచి ఇల్లు కట్టాలి, తర్వాతే నా గురించి, నా లైఫ్ గురించి. సీత గారు, మీరు మీ గురించి ఆలోచించకండి.
నేనున్నా కదా, నేను ఆలోచిస్తా. మీరు ఒప్పుకునే వరకు. అవన్నీ జరగాలంటే మన ఇద్దరం పైన ఉన్న మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎస్. అయ్యో రామ్ గారు, ఏంటండి అలా చేస్తున్నారు? అందరు మనల్ని చూస్తున్నారు, పదండి. సారీ అండి. మెంటలా మీకు? ఎందుకు అలా అరుస్తున్నారు? అంటే మనం పైకి పోయాకైనా ఓకే చెప్తా అన్నారు కదా సీత. మనం పైకి పోయేలోపైనా పైకి పోయాకైనా ఎస్ రామ్, ఐ లవ్ యూ టూ అని చెప్తే చాలు. అమ్మా, అబ్బా, అక్క ఏమైంది అక్క? అక్క దా. అమ్మా, ఏమైంది అక్క? చూడు ఎలా అయిపోయిందో కాలు. చూసుకోవాలి కదా. చెయ్యి జారిపోయింది. అబ్బా, ఇక్కడేనా? ఎలా ఉంది? తగ్గిందిలే సీత. అన్ని నీళ్ళు ఒక్కదానివి మోసే బదులు నన్ను పిలవచ్చు కదా, ఇంట్లో ఖాళీగానే ఉన్నా కదా. చెయ్యి జారింది. మామూలుగా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చెయ్యి జారుతుందంటారు. మన ఇంటికి ఎవరు వస్తారక్క? నాకు నువ్వు, నీకు నేను తప్ప. రామ్ వస్తున్నాడేమో. ఆ పిల్లోడు చుట్టమేంటక్క? ఎప్పుడు వస్తూనే ఉంటాడు కదా. ఏమో, వస్తూ వస్తూ మన ఇంటి వాడైపోతాడేమో. అక్క నువ్వు అంత దూరం ఆలోచించుకో. చూడు సీత, నేనంటే నీకు మళ్ళీ కోపం వస్తుంది కానీ రామ్ చాలా మంచోడు సీత. అలాంటోడు మనం ఎంత వెతికినా దొరకడు. నిజమే కదక్క, అంత తింగరోడు ఎక్కడెత్తికినా దొరకడు. సీత, నేను సీరియస్గా చెప్తున్నా సీత. నాకు దొరికేటోడు దొరుకుతాడు, కానీ నువ్వైతే రామ్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏం వద్దక్క. మంచోడే. మంచోడే అక్క, చాలా మంచోడు. ఈ కాలంలో అంత మంచోడు ఉండడం నమ్మశక్యంగా లేదు కదా. రామ్ని పెళ్లి చేసుకోనట్లేదు, కానీ రామ్ని ఇప్పుడు మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నా. పట్టుకోవడం వదలడం మన చేతుల్లో ఏముందక్క, అంతా పైవాడు రాత. చూద్దాం ఎవరికెవరు రాసి పెట్టుంటారు. సరే దాని గురించి వదిలే, నేను బయటికెళ్ళి వస్తాను. ఎక్కడికి సీత? ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూడాలక్క. ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటా చెప్పు? ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళి. సరే అక్క, నువ్వు జాగ్రత్త. సరే. బాబాయ్ ఎలా ఉన్నావు? ఇంకెలా ఉంటాను? నన్ను పెళ్లిలో బ్రోకర్ చేసావు కదా, రోడ్ల మీద పడి తిరుగుతున్నాను. తిరిగావు కానీ ఇంతకీ అబ్బాయి దొరికాడే లేదా? అయినా నీ పెళ్లి కోసం తిరిగా అంటే ఒక అర్థం ఉంది. ఎవరో అమ్మాయి కోసం నన్ను సంబంధం చూడమంటావేంట్రా? ఎవరో అమ్మాయి ఏంటి బాబాయ్? సీత వాళ్ళ అక్కే కదా. రేపు పొద్దున్న సీత మన ఇంటికి వస్తే కోడలే కదా అవుతుంది. ఓహో, సీతను మన ఇంటి కోడలు చేయడానికి వాళ్ళ అక్కని వేరే ఇంటి కోడలు చేయడానికి చూస్తున్నావు అన్నమాట. సరిపోయిందిరా. ఇంతకీ అబ్బాయి దొరికాడా లేదా? దొరికాడ్రా, మన సురేష్ ఉన్నాడు కదా, వాళ్ళు చేసుకుంటారంట. ఏంటి, మన సురేష్ గడా? సూపర్ బాబాయ్. రేపు ఒకసారి అబ్బాయి వచ్చి మాట్లాడతాడంట. ఓకే అంటే వెంటనే పెళ్లి చేసుకుంటాడు. సరే బాబాయ్, సూపర్. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తా. నీ పెళ్లి నా చావుకొచ్చింది. నీ కొడుకు కోసం ఆ మాత్రం కూడా చేయలేవేంటి బాబాయ్? సరే రేపు వచ్చేమని చెప్పు వాళ్ళకి. సరే చెప్తా. అమ్మయ్యా, మొత్తానికి పెళ్లి సెట్ అయిపోయింది. అర్జెంట్గా ఈ విషయం సీతకు చెప్పాలి. సీత గారు, సీత గారు, మిమ్మల్ని ఆగండి.
హాయ్ సీత గారు. ఎందుకండి అంత కంగారు పడుతూ వస్తున్నారు? మెల్లగా రావచ్చు కదా. మీకు గుడ్ న్యూస్. మీకు మళ్ళీ పెళ్లి చూపులు. ఏంటి? అదే మీ అక్కని చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. అవునా? మా బాబాయ్ చూశాడు. అబ్బాయి చాలా మంచోడంట. అది కాకుండా మా చుట్టాల అబ్బాయి. ఏంటంటే ఆలోచిస్తున్నారు? మంచి సంబంధం అంటున్నారు, మీ ఫ్యామిలీ అంటున్నారు. అయ్యో సీత గారు, అబ్బాయి నాలా కాదండి, చాలా మంచోడు. అరెకరం పొలం ఉంది. ఊర్లో మీ అక్కని చాలా బాగా చూసుకుంటాడు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్లేదండి, మా అక్కని బాగా చూసుకోవాలి, మా అక్క సంతోషంగా ఉండాలి. సీత గారు, ఏమైనైతే నాది పూచి. నేను చెప్తున్నా కదా. సరే. అబ్బాయి రేపే వస్తున్నాడు. ముందు మీ అక్కెళ్ళి చెప్దాం పదండి. సరే, ఇక్కడే ఉండండి, నేను బైక్ పట్టుకొని వస్తా. రెండు ఎక్కండి. ఏంటంటే ఆలోచిస్తున్నారు? రెండు ఎక్కండి. ఎస్. అది కాదు సీత, ఇప్పుడు అవసరమా? ఉద్యోగం కూడా లేదు, ఇంటి నిండా అప్పులే. ఈ టైంలో పెళ్ళంటే చాలా కష్టం కదా. ఉద్యోగం వస్తుందక్క, కానీ పెళ్లి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు. చూద్దాం, అబ్బాయి మంచోడైతే చేసేద్దాం. డబ్బులు ఎలాగో నీ పెళ్లికి దాచిన ఉన్నాయి కదా, అవి సరిపోతాయి. శివాని గారు, మీరు అస్సలు అప్పుల గురించి ఖర్చుల గురించి ఆలోచించకండి. నేనున్నా కదా, నేను దగ్గరుండి పెళ్లి మొత్తం చూసుకుంటాను. ఎలాగో రామ్ గారు దూరపు చుట్టాలే అంటున్నారు కదక్క, ఏమన్నా అయితే వేసేద్దాం రామ్ గారు. మీకు ఆ టెన్షన్ ఏం వద్దు శివాని గారు. మా ఓడి రానిలా చూసుకుంటాడు మిమ్మల్ని. చూసుకునే వరకు ఎందుకులేండి, ముందు పెళ్లి చూపులకి రమ్మనండి చాలు. సరే, రేపు రెడీగా ఉండండి, మా ఓడితో వచ్చేస్తాను నేను. సరే అండి. సరే అండి, బాయ్. ఒకసారి ఆలోచించు సీత, ఇప్పుడు అవసరమా? అక్క, ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. అబ్బాయి మంచోడైతే, అన్నీ అనుకున్నట్టయితే చాలు, చేసుకోవడమే. ఇంకా నువ్వే ఆలోచించు, సరేనా? పద. రే, జాగ్రత్తగా మాట్లాడు. అమ్మాయి మాత్రం చాలా మంచిది. సరేరా. ఏం అడిగినా ధైర్యంగా సమాధానం చెప్పు. మిస్ అయ్యావనుకో, ఇలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదు. సరే, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నిన్న ఆల్రెడీ బాబాయ్ ఫోటో పంపిస్తే చూశాను. అమ్మాయి నాకు నచ్చింది. నేను నచ్చితే చాలా అభయం కూడా. వాళ్ళు మనకు నచ్చుతారు, మనం వాళ్ళకి నచ్చాలి ఫస్ట్. సర్లే, పెళ్లి కోసం తెగ కంగారు పడుతున్నావు. ఏంటి నాన్న, నేను కంగారు పడుతున్నానా? అక్కని నాకిచ్చి పెళ్లి చేసి చెల్లి నువ్వు పెళ్లి చేసుకుందామనేగా ప్లాన్. నీకెవరు చెప్పారు ఇదంతా? ఇంకెవరు? బాబాయే చెప్పాడు. బాబాయ్కి ఏం పని పాటు ఉండదు, ఊరు మొత్తం చెప్పుకొని తిరుగుతాడు. రేయ్, అదేం లేదు కానీ కంగారు పడుకో, నన్ను కంగారు పెట్టుకో, సరేనా? సరే, మనం ఇక్కడే మాట్లాడుకుని ఉంటే అక్కడ లేట్ అవుతుంది, వెళ్దాం. సరే పద. రే, చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందిరా బాబు, చెల్లిని అస్సలు చూడను, అక్కనే చూస్తా, ఓకేనా? గుడ్ బాయ్. రే, అమ్మాయి వస్తుంది. ఇతనే అండి, వరుసకి నా అన్నయ్య అవుతాడు. రే, తను శివాని గారు, వాళ్ళ చెల్లి సీత. నమస్తే అండి. నమస్తే. శివాని గారు, తను సురేష్. అక్క, ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. సీత గారు, మనం ఎక్కడుంటే వాళ్ళే మాట్లాడుకుంటారండి. మనం పక్కకి వెళ్దాం, వాళ్ళు మాట్లాడుకుంటారు. అది కాదండి. సీత గారు, మీరేం భయపడకండి, మీ అక్కకేం కాదు. రే, మాట్లాడు. శివాని గారు, మీకేం డౌట్ ఉన్నా అడిగేసేయండి. సరే. సీత గారు, పదండి. అక్క, నువ్వు జాగ్రత్త. నా పేరు సురేష్ అండి. నేను కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. నెలకు ఒక 15,000 వస్తాయండి. ఇదండి నా కథ. మరి మీ గురించి? నేను చెల్లి ఉంటాం. నేను ఇంట్లోనే మిషన్ కుడతాను, చెల్లికి సాయంగా ఉంటుందని. మొన్నటి వరకు చెల్లికి ఉద్యోగం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. రామ్ గారు, ఏం మాట్లాడుతున్నారంటారు? ఏముందండి, మావాడు వంటొచ్చా, పెంటొచ్చా, ముగ్గు పెట్టడం వచ్చా అని అడుగుతూ ఉంటాడు. మీ అక్క వచ్చు అంటది. అబ్బో, బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా పెళ్లి చూపుల్లో. అంటే మిమ్మల్ని చూడకముందు ఒక 10 మందిని చూసాలండి. ఏమన్నారు? నేను నచ్చిన వాళ్ళకి నాకు నచ్చలేదు, నాకు నచ్చిన వాళ్ళకి నేను నచ్చలేదు. ఓ, నువ్వు నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? అయిపోయిన దాని గురించి ఎందుకులేండి.
మన గురించి ఆలోచించవచ్చు కదా, నా గురించి, మన గురించి. ముందు మా అక్క పెళ్ళి అవ్వనివ్వండి, తర్వాతే నా పెళ్ళి, నా గురించి. అక్క పెళ్ళి తర్వాత మీకు ఓకేనా? ముందు ఇది అవ్వనివ్వండి. మీ కాన్సన్ట్రేషన్ నా మీద కాకుండా అక్కడ పెట్టండి. సీత గారు, మీరేం కంగారు పడకండి. వాళ్ళు ఓకే అంటే వాళ్ళు పెళ్ళి అయిపోయినట్టే. సీత గారు, వాళ్ళని చూస్తుంటే మనం పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోలేమో అనిపిస్తుంది. నాకు అలానే అనిపిస్తుందండి. ఇంకా నాకు కట్నాలు కానుకలు లాంటి పట్టింపులు ఏం లేవు. మీరు నాకు ఓకే. మీకేమన్నా అభ్యంతరం ఉంటే చెప్పండి, పర్లేదు. నా చెల్లిని చూడ్డానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అదొక్కటే నాకు. అమ్మైనా నాన్న అయినా కూడా అన్నీ తనే, ఇంకేం లేవు. హ్యాపీగా రావచ్చండి, మనిద్దరం కలిసి వెళ్దాం. హ్మ్. సీత, ఇంక నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. అక్క, అక్కడ ఏ ప్రాబ్లం అయినా నాకు కాల్ చేయి, సరేనా? సీత, టైంకి తింటూ ఉండు. నేను లేనని ఎటువంటి బెంగ పెట్టుకోకు. తినడం కూడా మానేయకు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. రామ్ గారు, మా చెల్లిని చూసుకుంటుండండి అప్పుడప్పుడు. శివాని గారు, మీరు ధైర్యంగా వెళ్ళండి. మీ చెల్లిని చూసుకునే బాధ్యత నాది. రే, బైక్ స్టార్ట్ చేయరా. బావగారు, మా అక్క తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించండి. అక్కకేం తెలీదు, అమాయకురాలు. సీత, మీ అక్కను మా ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాం, నువ్వేం భయపడకు. అక్క, అత్తగారింటికి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉండు. ఎవరికీ ఎదురు చెప్పకు. బావ చెప్పినట్టు నడుచుకో, సరేనా? కోపం తగ్గించుకో, సరేనా? సరే సరే. మీరేం కంగారు పడకండి. రే, లేట్ అవుతుంది, స్టార్ట్ చేయి. దా ఎక్కు. బాయ్. సీత గారు, చాలా థ్యాంక్స్ రామ్ గారు. మీరు లేకపోయి ఉంటే ఈ పెళ్ళి అయ్యేది కాదు. చాలా థ్యాంక్స్. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్లు ఎందుకండి? పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు. మీ కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి? సీత గారు, మీరు రుణాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మనిషికి మనిషికి తోడు లేకపోతే ఎలా అండి? సరే అండి, మీరు ఇంటికి వెళ్ళండి, చాలా లేట్ అయిపోయింది. సరే అండి, మీరు జాగ్రత్త. టెంట్ హౌస్కి 10,000, కిరాణా సామాన్కి 5,000, పెళ్ళి పందిరికి 5,000, బట్టల షాప్ వాడికి 10,000, బంగారం షాప్ వాడికి 50,000, రామ్ గారికి 20,000. మొత్తం 1,00,000 రూపాయలు అప్పు ఉంది. ఓ 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే అప్పు తీర్చేయచ్చు. ముందైతే రామ్ గారికి ఇచ్చేయాలి. పాపం ఆయన అడగగానే సాయం చేశారు. హా పిన్ని, ఏం చేస్తున్నావే? ఏం లేదు పిన్ని, ఉన్న అప్పులన్నీ ఎలా తీర్చాలా అని చూస్తున్నా. మొత్తానికి అక్క పెళ్లి చేసి పెద్ద మనిషి అనిపించుకున్నావు. మీరు లేకపోతే ఇవేవి అయ్యేవి కాదు పిన్ని. ఎవరూ లేని నన్ను బాధ్యతగా చూసుకున్నారు, అది చాలు పిన్ని. పనిలో పని నువ్వు కూడా పెళ్లి చేసేసుకోవే. పిన్ని,
అక్క పెళ్ళి 6 ఏళ్ళేం కాలేదు, జస్ట్ 6 రోజులు మాత్రమే అయింది. అయినా నీ కళ్ళు ఎందుకు ఎప్పుడు నా మీదే ఉంటాయి? మరేం చేస్తాం, పెద్దది అమాయకురాలు కాబట్టి ఏదోలా చేసి పెళ్లి చేశారు. నువ్వైతే గయ్యాలి దానివి. ఎప్పటి నుంచి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తే కానీ 7 నెలలకు అవుతుంది. అంత శ్రమ నీకేం అవసరం లేదు. నా పెళ్లి గురించి నువ్వేం టెన్షన్ పడకు మహాతల్లి, నా పెళ్లి గురించి నేను చూసుకుంటా. అదే అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఫోన్లో మాట్లాడుతున్నావు కాబట్టి సరిపోయింది. అదే నా పక్కనుంటేనా చంబు సొట్టపడేది. నా మాట విని ఆ రామ్ని చేసుకోవే, అయిపోతుంది. పిన్ని బాయ్. దీని కళ్ళు ఎప్పుడు నా మీదే, మూసి నదిలో ముంచాలి దీన్ని. ఉద్యోగం లేక నేను ఏడుస్తుంటే ఎప్పుడు పెళ్లి పెళ్లి అని నన్ను సాగొడుతుంది. సీతగారు, సీతగారు, సీతగారు. ఏంటండి ఊరు అవతల నుంచి పిలుస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నా. మీరు అర్జెంటుగా రెడీ అవ్వండి. ఎందుకు? మీకు మళ్ళీ పెళ్లి చూపులా? అవునండి, నాకు పెళ్లి చూపులు. మీరే పెద్దగా వస్తున్నారు. అమ్మాయి బాగుంటుందా? ఊరుకోండి సీతగారు, నేను మీకు జాబ్ చూశాను అకౌంటెంట్గా. ఇప్పుడే ఇంటర్వ్యూ ఉంది, పదండి. ఇంటర్వ్యూవా? ఇందరు లోకానికా అన్నట్టు అడుగుతున్నారేంటండి? ఇంటర్వ్యూకే. అకౌంటెంట్గా అంటే? సీతగారు, నాకు అర్థమైంది. అది మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీయే. అకౌంటెంట్ అంటే పెద్ద పనే ఉండదు. షాప్లో ఎంత లోడ్ వచ్చింది, ఎంత పోయిందని చూసుకోవాలంతే. నెలకి 15,000 జీతం. 15,000? ఏ సరిపోదా? నేను చేసిన సూపర్ మార్కెట్లో అది నా 2 నెలల జీతం. ఈసారి జాబ్ కొట్టండి, 1 నెలలోనే వచ్చేస్తుంది. రండి వెళ్దాం. సరే, 2 minutes, నేను మొహం కడుక్కొని వస్తాను. సరే. రామ్ గారు, మీరు కూడా లోపలికి వస్తారా? నేనెందుకు వస్తా అండి? ఇంతకీ ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో. సేల్స్ గర్ల్ని అకౌంటెంట్ని చేస్తున్నారు, ఏం అడుగుతారో ఏంటో. సీత గారు, మీరు సీత అని మర్చిపోతున్నారు. కూల్గా ఉండండి, అక్కడేం పెద్ద ఉండదు. చూద్దాం ఏమవుతుందో. రేయ్, హాయ్ మామా. హాయ్ రా. సీత గారు, వీడే నా ఫ్రెండ్. హాయ్ అండి. ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మామా, లోపడంతా సెట్ చేసా, వెళ్ళి కుమ్మేసండి అంతే. సీత గారు లోపడేమన్నదు, వాళ్ళు ఏమడిగినా కానీ ఎస్ అని చెప్పండి అంతే. రే, వెళ్ళమని చెప్పారా లోపలికి? వెళ్ళండి. వెళ్ళండి. రే, ఓకే కదా? రే, ఏం కంగారు పడుకో, ఏముండదు. పద, మనం అలా బయటకు వెళ్ళొద్దాం. రే, సీతకి ఎలాగైనా జాబ్ రావాలరా. నీ పిల్లమేమో లోపల పుట్టినప్పుడు పడుతున్నారా? మగబిడ్డ ఆడబిడ్డ నువ్వు టెన్షన్ పడిపోతున్నావు అప్పటి నుంచి. నేను ఇప్పుడైనా నిన్ను కొడతానని అనుకున్నావా? పోనీ ఎక్కెక్కి ఏడుస్తా అనుకున్నావా? అర్థమైంది మామ కదా. పోయి ఆ దారిలో నుంచొని వస్తుందో లేదో చెప్పు. కూల్ మామ, కూల్, వెళ్ళొస్తా. పోరా. నీ జోకులు అతను జోకులు. రేయ్, తను వస్తుందిరా. ఏమైంది సీత గారు? జాబ్ వచ్చింది. ఎస్, కంగ్రాట్స్ అండి. ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు? రేపే రమ్మన్నారు. ఓ సూపర్. ఏరా, ఏమైంది? జాబ్ వచ్చిందంటరా. సరే, మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తా. సరే సరేరా, బాయ్ రా. బాయ్ రా, పదండి. చాలా హ్యాపీగా ఉంది సీత గారు. నాకు కూడా. ఆగండి, అక్క కాల్ చేసి చెప్దాం. సీత, హలో. హలో అక్క. సీత, ఎలా ఉన్నావే? నీకో విషయం చెప్పాలి. ఏంట్రా? నాకు జాబ్ వచ్చిందక్క. అవునా? నెలకు 15,000 జీతం అక్క. చాలా సంతోషంగా ఉందిరా సీత.
అంతా రామ్ గారి దయక్క, తనే చూసి పెట్టాడు. అవునా? మనం ఎప్పుడూ రామ్కి రుణపడి ఉంటాను సీత. అవునక్క. సీత గారు టైం అవుతుంది, వెళ్దామా? అక్క సరే అక్క, నేను ఇంటికెళ్ళి కాల్ చేస్తాను. సరే సీత, బాయ్, జాగ్రత్త. బాయ్ అక్క. చాలా థ్యాంక్స్ రామ్ గారు అన్నిటికీ. అయ్యో పర్లేదండి. సరే అండి, లేట్ అయిపోయింది, ఇంక మీరు వెళ్ళండి. బాయ్. సీత గారు మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటండి? అదే మన పెళ్లి విషయం. అక్కకి పెళ్ళి అయిపోయింది, మీకు జాబ్ కూడా వచ్చింది, నాకేమో పెళ్ళిడైపోతుంది. మీరు ఓకే అంటే నేను మంచోన్నా కాదా అని ఆలోచిస్తున్నారు, అంతే కదా? నేను మంచోన్నండి, మీకు కూడా తెలుసు. మంచోన్నా కాదా? మంచోడేలేండి కదా. మరి ఆ విషయం కూడా కన్ఫర్మ్ చేసేయండి. అంటే నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదండి. ముందు చేసిన అప్పులన్నీ తీర్చాలి, అవి అయ్యేసరికి 2 ఏళ్ళు పడుతుంది. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. మీరు నన్ను చేసుకుంటా అనండి, నేను ఇన్నేళ్ళే ఆగుతా. ఏంటండి అంత ఆలోచిస్తున్నారు? నేను నచ్చలేదా? అయ్యో నచ్చలేదని కాదండి. అయితే నచ్చనా? రామ్ గారు మీరింకా చాలా ఎదగాలి. పెళ్ళేజ్ అయిపోతుంటే ఎదగాలంటారేంటండి? మీకు ఓకేనా కాదా చెప్పండి. మీరు కాదంటే కాదంటే ఏ అల్లమ్మో పుల్లమ్మో ఉంటుందిగా, అదే వచ్చి చేసుకుంటుంది. సరే అయితే వెళ్ళి చూసుకోండి మరి. సీత గారు, సీత గారు ఒకసారి రండి. వెళ్ళండి, ఏ ఎల్లమ్మో పుల్లమ్మో ఉంటది కదా, నన్నెందుకు అడగడం? సారీ అండి, అయినా నన్నెవరు చేసుకుంటారు? నా కోసం మొత్తం తెలిసిన మీరే చేసుకుని అంటున్నారు. ఇంకా బయట వాళ్ళంటే నో ఛాన్స్. నేను ఒప్పుకోలేదని చెప్పలేదే. అదేంటో నా ప్రేమను అర్థం చేసుకోరు ఎవరు. ఏమో మరి తెలీదు. ఆగండి, ఇందాకేదో అన్నారు. నేనేమనలేదు రామ్ గారు. లేదు లేదు, ఒప్పుకోలేదు చెప్పలేదు అని అన్నారు. అంటే ఒప్పుకున్నారా? నేను చెప్పలేదే. మీరు ఎస్ అన్నట్టే ఉంది, చెప్పొచ్చు కదా. ప్లీజ్ 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 సీత గారు. సరే చూద్దాం. చూద్దామన్నారంటే మీరు ఖచ్చితంగా ఎస్ అన్నట్టేగా. చెప్పండి ప్లీజ్ 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 సీత గారు, ప్లీజ్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ సీత గారు, థ్యాంక్ యూ సో మచ్. దేవుడా నువ్వు ఉన్నావయ్యా, థ్యాంక్ యూ. సరే మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ఇంక మీరు వెళ్ళండి. అదేంటండి లవ్ కోకే చెప్పి లవ్ యూ కూడా చెప్పకుండా వెళ్ళిపోమంటున్నారు? రామ్ గారు ఇలాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఇంకా చూద్దామనే అన్నా, అంతే. నేను పెళ్లి చేసుకోవడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మీరు ఆగాలి, అందులో ఈ తింగర్ పనులు చేయకుండా ఉండాలి. చూద్దామన్నప్పుడే నేనంటే మీకు ఇష్టమని అర్థమైపోయింది. ఇంక తింగర్ పనులు అంటారా? మీరున్నారు కదా చూసుకోవడానికి, మీరు కంట్రోల్ చేస్తారులేండి. చూద్దాం. కానీ ఒకసారి ఏంటి? అదే లవ్ యూ చెప్పండి. రామ్ గారు ముందే చెప్తున్నా, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు, నాకు సెట్ అవ్వవు కూడా. సరే సర్లేండి, మీ ఇష్టమే నా ఇష్టం. అయిపోయింది కదా, వెళ్ళండి. ఇంకా అంటే మిమ్మల్ని కాసేపు అలా చూడాలనిపిస్తుంది. ఇంకాసేపు ఉంటా కదా. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. వెళ్ళండి ముందు. సరే. సరే బాయ్ అండి. బాయ్ సీత గారు. ఐ లవ్ యూ సీత గారు. సీత, సీత, సీత. వస్తున్నా. ఏం సీత లేటు? అవతల ఆఫీస్కి టైం అవుతుంది, మళ్ళీ తిడతారు. సీతానా గారు ఏమైంది? ఏ ఊరుకో,
పెళ్లి చేసుకునే వాళ్ళ మధ్య గారు ఆంటీలు ఏంటి చెప్పు? బాగా ఎక్కువైంది నీకు. అనవసరంగా ముందే చెప్పేశా, ఇంకొన్ని రోజులు ఆపు ఉండాల్సింది. సర్లే, ఏం కూర చేసావు? ఆలు, ఇగో ఈ బాక్స్. ఇది భలే ఉంది కదా, పెళ్ళికి ముందే ఇలా బాక్స్ తెచ్చుకోవడం. అలా సాగుతుంది నీకు. పెళ్ళి కూడా త్వరగా చేసుకుందాం కదా. చేసుకుందాం, దానికి ఇంకా టైం ఉంది. సరే, నీ మాటే నా మాట. నేను ఈవినింగ్ 5కి వచ్చేస్తా.